టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఇండిపెండెంట్ క్యాండిడేట్లని పార్టీలే కావాలని అక్కడ పెడతాయి అనేది, ఓట్లు చీలడానికో వ్యతిరేక ఓట్లు మా వైపు రావడానికనో ఆ కాన్సెప్ట్ అనే దాంతోనే ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. అది తప్పు, అది తప్పు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. అది ఇవాళ ప్రాణాలు పోయినా పర్వాలేదని కొట్లాడుతున్న బీసీ బిడ్డలు పోటీ చేసినటువంటి స్థానాలు ఇవన్నీ. సో అంత పార్టీలను, ఇతర పార్టీలను గెలిపించడానికి బీసీలే మన పావులా? అంత బుర్ర లేకుండా ఉన్నారా? ఎవరు కుట్టిరిందో పసిగట్టలేనంత తెలివి తక్కువగా ఉన్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధాలు వేరు. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యంలో పార్టిసిపేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీలు భాగస్వాములై కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని బట్టి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా 2023లో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే ముందు 3 సార్లు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. సో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యి ఎంత పోరాటం చేసినప్పటికీ, ఓట్లు సాధించుకోగలిగినప్పటికీ మీరు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మాత్రమే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మాత్రమే గెలవగలిగారు. సో ఈ లాజిక్ని ఎట్లా చూడాలి దీన్ని? నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపియలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్, మల్లన్ననే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంతకంటే రెట్టింపు ఓట్లు వచ్చేటి నాకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు? అంటే ఈ కాస్ట్ సెన్సస్ చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో, కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇస్తా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలనుకున్నా. కాబట్టి ఆ పార్టీ కోసం వర్క్. నేను వచ్చిన తర్వాతనే రాజకీయ ఏజెండా వచ్చింది వాదం అంటుడు. నువ్వు సీఎం రేవంత్ వచ్చిన తర్వాతనే నిన్ను ఆయన పెట్టి పురమాయించిన తర్వాతనే వచ్చిందని నేనంటా ఉన్నా. ఇది నిజమంటున్నా. ఏదో 30 లక్షలు పెట్టి గౌరవ ఆర్ కృష్ణయ్య గారిని తీసుకుపోయి అక్కడ పెట్టి పెద్ద మనిషిని పెట్టుకుని ఆయన ఒక టైంలో ఆయనకు ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయన ఇక్కడ తెలంగాణకు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చంద్రబాబు ప్రకటించినాడు. అలాంటి వ్యక్తిని పక్కన ఉంచుకొని నేనే ముఖ్యమంత్రిని, నేనే రాజకీయాలు చేస్తానని చెప్పుకున్నావు. అగౌరవపరుస్తున్నావు. పెద్ద మనుషులను పిలిచి అగౌరవపరుస్తున్నావు. ఎవరైతే రాజకీయ నాయకత్వంగా ఎదిగినటువంటి వాళ్ళను అణచివేసే ప్రయత్నంలో ఉన్నావు. ఆయనను గౌరవించి రాజ్యసభ ఇచ్చింది బీజేపీ పార్టీ. నువ్వు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఓట్లు పడలే నీకు. ఎక్కడ నువ్వు పార్టీ పెట్టుకున్నావు, పార్టీ తీసుకుపోయి బీజేపీలోకి పోయినావు, మళ్ళీ బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినావు. చూడండి, ఒకే సంవత్సరంలో చాలా నడిచినాయి. కేసుల నుంచి బయటికి రావడానికి బీజేపీలోకి పోయినావు. వాళ్ళందరినీ పట్టుకొని బండి సంజయ్, అరవింద్ వీళ్ళందరూ పట్టుకొని తిరిగిండు. కిషన్ రెడ్డి డబ్బు కొట్టినావు, అయిపోయింది. ఎమ్మటే మరి దీంట్లోకి వచ్చినావు. ఎమ్మెల్యే కోసం ట్రై చేసినావు. మేడ్చెల్ల పార్టీ పెట్టుకుంటే నాకు కూడా టికెట్ ఇస్తారు అనుకున్నావు. వాళ్ళు లెక్క చేయలేదు. తర్వాత పోయినావు, నువ్వు అలా కలిసినావు. నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంటున్నావు. ఇది ఎక్కడి న్యాయం అంటున్నా? నేను కాంగ్రెస్ వాదినా? నువ్వు కాంగ్రెస్ వాదివా కావు కదా. నువ్వు స్వతంత్ర అభ్యర్థి కదా, పార్టీ పెట్టినావు కదా. మరి పార్టీ మీదనే ఉండకుండా ఎందుకు కాంగ్రెస్లో పోయినావు? నువ్వు కనుక ఈ సమాజాన్ని చేయాలంటే ఎలక్షన్ ముందు నుంచే కదా. నువ్వు ఎవరెవరికి సపోర్ట్ చేసి వచ్చినావో తెలియదా? ఏ రెడ్లకు సపోర్ట్ చేసి ఓట్లేమని చెప్పినావు. ఎన్నికల ముందేమో ఓట్లే రెడ్లను గెలిపేమని తిరిగినటువంటి నీవు ఎన్నికలు అయిపోయిన తర్వాత, నువ్వు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని, అది పల్లా రాజశేఖరరెడ్డి గారికి సంబంధించినటువంటి రిజైన్ చేసిండు ఆయన. దాని మీద ఆ ఖాళీ దాంట్లో నీకు టికెట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత బీసీ వాళ్ళ అందుకున్నామని నేను అంటున్నా. పట్టభద్రులను కూడా నువ్వు మోసం చేసినావు. సర్వజనుల పట్టభద్రులు నీకు ఓట్లు వేసినారు. వేస్తే ఏమన్నావు? నాకెవరు ఓట్లు వేద్దన్నావు. ఫస్ట్ ఏరాలి కదా అనలేదు. ఆర్ కృష్ణ గారు రిజైన్ చేయగానే నేను ఎందుకు రిజైన్ చేస్తా అన్నావు. ఇదంతా క్రమం. ఎవరికి చెప్పాలి నువ్వు? నేనేమంటున్నంటే, ఎందుకు ఇవన్నీ డెబ్యూట్ చేస్తున్నా, బీసీ వాదులు ముందుకు పోతే వెనక్కి గుంజుతున్నాడు కాదు. నువ్వు నిజమైన బీసీ వాదు అయితే ఆర్ కృష్ణయ్య గారిని, ఇంకా ఉన్నటువంటి బీసీ వాదులు అందరినీ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కవితక్క గారు కూడా బీసీ వాదంతో ఆమె సమావేశాలు పెడతా ఉంది. మరి వరుస కూర్చో. ఇప్పుడు ఆమె అక్కగారు ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదాన్ని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సంబంధించిన కేటీఆర్ వీళ్ళంతా అసెంబ్లీ బైకాట్ చేసినారు. కానీ కవిత గారు వాదన వినిపించారు, నిలబడి చర్చ చేయమని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీని. మరి ఇప్పుడు నువ్వు ఆ బీసీ వాదివి, కవిత తేలాలి. ఇప్పుడు న్యాయంగా ధర్మంగా మాట్లాడితే ఓకే. చర్చ ఎందుకు చేయలే నువ్వు? ఎన్ని రోజులలో చర్చ పెట్టమని చెప్పలే? బీసీల జనాభా లెక్కలను డెడికేషన్ కమిషన్ కావాలని కొట్లాడిన తర్వాతనేగా కాంగ్రెస్ చెంప జరిసి రేవంత్ను లంకబింద్ర సీఎంను కొట్టి చెంపలు జరిసిరు కదా. వీళ్ళు కోర్టు పోయి లంపకాయలు వేయించినారు కదా. వేయించిన తర్వాతనేగా డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్కి హక్కులు లేవు, డెడికేషన్ కమిషన్ అని చెప్పినారు కదా.
ఇదంతా చూస్తుంటే ఏమి జరుగుతూ ఉంది? ఎటువైపు తీసుకోపోవాలనుకుంటున్నావు? మా బీసీ వాదాన్ని నువ్వు ఎక్కడ అణచివేయాలనుకుంటున్నావు? 42% ఇచ్చిరు ఓట్లు ఏమని చెప్పాలనుకుంటున్నావా? 42% కాంగ్రెస్ ఇచ్చింది, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వదని చెప్పాలనుకుంటున్నావా? ఐడ్రీమో నువ్వు చెప్పినట్టు విన్నా, డబ్బులు లేవని చెప్తాను. నువ్వెవరు? చూసుకొని మాట్లాడాలి కదా అంటావు. ఇప్పుడు అంటున్నావు ఎన్నికల ముందేమో ఓట్లు ఏమని చెప్పినావు, ఇప్పుడు ఏమంటున్నావు? బడ్జెట్ అంత లేదు, డబ్బులు నిధులు లేవని మాట్లాడుతున్నావు. ఐడ్రీమ్ సాక్షిగా నువ్వు ఉందనుకుంటావు, దాంట్లో వాయిస్ ఉందనుకుంటా అన్నాడు. ఈ మాటలు మీ ముందు అన్నాడు అతను. డబ్బులు ప్రభుత్వం కాడ లేవు, చూసుకొని సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటాడు. అయితే ఎవరిని తిమ్మిని మంది చేయాలనుకుంటున్నావు?